తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎన్నో ఎదురు చూపులు, చర్చల మీద చర్చలు, ఎన్నో సమీకరణాల తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ ఫైనల్లీ జరిగింది. మరి కేబినెట్లోకి కొత్తగా వచ్చిన ముగ్గురికి ఏ శాఖలు కేటాయించబోతున్నారు? సీఎం దగ్గర ఉన్న శాఖలనే పంచుతారా, లేక ఇతర మంత్రుల దగ్గర శాఖలు తగ్గించి కొత్త వారికి ఇవ్వబోతున్నారా? ఇప్పుడు ఇదే తెలంగాణలో ఇంట్రెస్టింగ్ టాపిక్. తెలంగాణ కేబినెట్ బర్త్ కోసం ఎదురు చూపులు ముగిశాయి. ఏడాదిన్నర పాటు నాంచి చివరకు ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎవరిని నొప్పించకుండా, ఇంకెవ్వరూ మాట్లాడకుండా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తూ వివేక్, అడ్లూరి, శ్రీహరిని అమాత్యులుగా చేశారు. కేబినెట్ విస్తరణలో సోషల్ మీడియా కార్డును వాడారు. బీసీ, ఎస్సీలకు పెద్దపీట వేశారు. మాదిగ ఎమ్మెల్యేల పోరాటం ఫలించి అడ్లూరి లక్ష్మణ్ ను మంత్రి పదవి వరించింది. ఇదంతా ఓకే. అయితే ఇప్పుడున్నదే అసలు టాస్క్. వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు? సీఎం దగ్గర శాఖలు కేటాయిస్తారా, ఇతర మంత్రులకు తగ్గించి ఈ ముగ్గురికి కేటాయిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కీలక శాఖలున్నాయి. హోంశాఖ, విద్యాశాఖ, జీఏడీ, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ తో పాటు ఎస్సీ సంక్షేమ శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. పలువురు మంత్రుల దగ్గర 2-3 శాఖలున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గర ఆర్థిక, ప్లానింగ్ అండ్ విద్యుత్ శాఖలున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖలున్నాయి. పొంగులేటి దగ్గర రెవెన్యూ, గృహ నిర్మాణం ఉన్నాయి. జూపల్లి దగ్గర ఎక్సైజ్, పర్యాటకం, కోమటిరెడ్డి దగ్గర R&B, సినిమాటోగ్రఫీ, కొండా సురేఖ దగ్గర అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖలున్నాయి. అయితే సీతక్క దగ్గర కీలకమైన పంచాయతీరాజ్, మాతా శిశు సంక్షేమం, గ్రామాభివృద్ధి లాంటి 3 ప్రధాన శాఖలున్నాయి. గతంలో మంత్రులుగా పనిచేయని వారి దగ్గర 2-3 శాఖలుండడం పని భారం ఎక్కువైందని సీఎం దగ్గర మొరపెట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు మంత్రుల దగ్గర శాఖలు తగ్గిస్తారా, సీఎం దగ్గర 1-2 శాఖలు కొత్త మంత్రులకు కేటాయిస్తారా? అయితే ఈ టెన్షన్ కు మరికొన్ని గంటల్లోనే తెరపడే అవకాశం ఉంది. సీఎం నిర్ణయం ఎలా ఉండబోతోంది, ఎవరికి ఏ శాఖలు దక్కబోతున్నాయి అనేది ఇంకొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.